చేస్తున్నాడు. ఆయన నియోజకవర్గంలో వరుసగా చీత్కరిస్తున్న సిగ్గు లేకుండా ఈరోజు దొడ్డిదారిన మంత్రి మేధావిని అని ముసుగేసుకొని ఈరోజు ప్రజల్నే కాదు ప్రభుత్వాన్నే కాదు ఈరోజు పార్టీని పక్కదారి పట్టిస్తూ అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్న ఆర్థిక మంత్ర అవినీతి మంత్ర అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎంత సిగ్గులేని కుటుంబం అంటే యనమల తమ్ముడు గాని కూతురు గాని అల్లుడు గాని ఈ జిల్లాని ఏ విధంగా దోచేసుకుంటున్నారో మీ అందరికీ తెలిసిన విషయం.